రాష్ట్ర రాజకీయాల్లో కులాల పేరుతో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. కూటమి ఐక్యతను చూసి వైసీపీ భయపడుతుందని, అందుకే కుల రాజకీయాలకు తెరలేపుతుందని విమర్శించారు. కుల సంఘాల సమావేశాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రిని ఒకే కులానికి పరిమితం చేయడం సరికాదన్న మంత్రి సాయికృష్ణ కేసులో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసులో సంబంధిత సిఐని ఇప్పటికే అరెస్ట్ చేశామని, సాయికృష్ణ అదృశ్యానికి కులం రంగు పులమడం సరికాదని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలనేటువంటి మాట వైసీపీ నాయకుల నుంచి తెలుసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయం లేదు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో దుర్భాషలాడి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన మాటని ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? లేకపోతే ఏనాడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఏకవచనంతో కాకుండా గౌరవంగా ఏనాడైనా వారు సంబోధించారా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నో సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో సైతం అవి చేయడం మానేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళి, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకు వచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సాయికృష్ణ మృతి విషయంలో కానీ, మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక, అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే అభియోగం మోపబడ్డటువంటి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం, అదేవిధంగా ఆ తర్వాత మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి, న్యాయం జరగడానికి వీలుగా సిట్ వేయటం, సిట్ ద్వారా ఇవాళ నాగరాజు గారిని అదుపులో తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీరు ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీకు ఈ అంశాల మీద కానీ ఇతరతర అంశాల మీద కానీ ఏవైనా అనుమానాలు ఉంటే ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. మీరు కాకినాడలో ఏర్పాటు చేసుకున్నదైనా, ద్రాక్షారామంలో ఏర్పాటు చేసుకున్నదైనా, ఏదైనా అదొక రాజకీయ పార్టీగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే సహజం కదా, రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి కదా అనుకునేవాళ్ళం. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక ఏది తీసుకున్నారు? మీరు సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. రాజకీయ నాయకులు